వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్. నేను మీరాజ్. ఈరోజు మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్ బేగంపేటలో ఉన్నాము. డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. సో యూజువల్గా పైల్స్ అంటే ఏంటి సార్? ఎవరిలో ఎక్కువగా ఈ పైల్స్ ప్రాబ్లం అనేది చూస్తుంటాం మనం? సో పైల్స్ అంటే మనం సాధారణంగా చెప్పి అర్షమొలలు అని చెప్తూ ఉంటాం. సో మలబద్ధకం ఉన్న వాళ్ళలో సాధారణంగా కనిపించే సమస్య. సో విపరీతమైన నాన్ వెజ్ ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఎక్కువ సమయం కూర్చొని పనిచేసే వాళ్ళలో కూడా ఈ పైల్స్ అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సో మల విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి రావడం, మంట రావడం, సో దీంతో పాటు రక్తస్రావం రావడం, సో ఇదంతా సాధారణంగా కనిపించే లక్షణాలు. సో వీటిలో రెండు రకాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఇంటర్నల్ పైల్స్, ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్తారు. సో ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఎలా ఉంటాయంటే, సో మల విసర్జన సమయంలో సో బయటికి ఏదైనా ఉబ్బిన రక్తనాళం లాగా బయటకు వస్తూ ఉంటుంది. సో దీన్ని ఎక్స్టర్నల్ అని చెప్తాము. సో ఇంటర్నల్ అనేది ఎలా ఉంటాయంటే అది లైక్ యానల్ ఓపెనింగ్ అండ్ రెక్టమ్ అని చెప్తాము. సో లోపల ఉన్న రక్తనాళం ఉబ్బడాన్ని మనం ఇంటర్నల్ పైల్స్ అని చెప్తూ ఉంటాము. సో మనం మల విసర్జనం టైంలో మలబద్ధకం రావడం, ఎక్కువగా ప్రెషర్ పెట్టడం, సో దీనివల్ల లోపల రక్తనాళాలు చిట్లి పగలడం, సో మనకి మలంతో పాటు బ్లీడింగ్ రావడం అనేది మనం సాధారణంగా చూస్తాం. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వీటికి? సో వీటికి ఎటువంటి మన జీవన శైలి, మన ఆహార పద్ధతిలో చేసుకునే మార్పుల వల్ల మనం చాలా వరకు ఇటువంటి సమస్యలను రాకుండా చేసుకోవచ్చు. ఉన్న సమస్యలను కూడా మనం తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా సేవించడం, మాంసం తినే కంటెంట్ చాలా వరకు తగ్గించడం, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, సో ఇటువంటివి మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం, సో ఇటువంటి చేస్తూ ఉండడం వల్ల మన ఇటువంటి వచ్చే సమస్యలను తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. సో అలాగే వీటిని రాకుండా చేసుకునే దానికి, నివారించేదానికి కూడా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు తగ్గించేదానికి కూడా అవకాశం. ఓకే, అంటే ఇప్పుడు పైల్స్ అంటే ఓన్లీ ఆపరేషన్కి వెళ్ళాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా, లేకపోతే మనకి మెడిసిన్ ద్వారా అంటే లైక్ హోమియోపతి ద్వారా ఏమైనా అలాంటి సొల్యూషన్ ఉంది? చాలా మంది ఏమనుకుంటారంటే పైల్స్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సర్జరీ చేయాలనే చెప్తారు. సో నార్మల్ గా ఎట్లా అంటే చాలా మంది పేషెంట్స్ కూడా ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ అయినా కూడా సో విత్ ఇన్ ఒక 6 నెలల నుంచి 3 నెలల లోపల మళ్ళీ అదే సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దీనికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో మనం వాడేదంతా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అని చెప్తాము. అంటే సార్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే మూలాల నుంచి లైక్ మన మెడిసిన్స్ అనేది పనిచేస్తూ ఉంటాయి. సో లోపల రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ లో జరిగినటువంటి లైక్ డిస్టర్బెన్సెస్ అవనివచ్చు, గ్రోత్ అవ్వచ్చు, సో అక్కడ జరిగిన క్రాక్స్, ఫిషర్ అని చెప్తాము. సో పైల్స్ లాంటిది ఇంకొక సమస్య. సో వీటన్నిటిని అక్కడ ఉన్న మజిల్స్ లో స్ట్రెంగ్త్ వచ్చేదానికి, ఆ ఉబ్బిన రక్తనాళం యొక్క సైజ్ తగ్గించడానికి, దాన్ని కరిగించేదానికి కూడా మన మెడిసిన్స్ తోటి సహాయపడతాయి. ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సార్ మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో? సో దీనికి ఒక 3 నెలల నుంచి ఒక 6 నెలల వరకు రెగ్యులర్గా వాడుకుంటూ సో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ, సో అలాగే మెడిసిన్స్ మాత్రమే కాకుండా వాళ్ళ జీవన శైలి, వాళ్ళ ఆహార పద్ధతిలో మార్పులు అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా వరకు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మెడిసిన్ అనేది పనిచేస్తుంది కానీ కాన్స్టిపేషన్ రాకుండా, మలబద్ధకం రాకుండా, సో అండ్ వాళ్ళకి సఫిషియెంట్ కావాల్సినటువంటి ఫైబర్ కంటెంట్, పీచు పదార్థాలు అని చెప్తాము. సో ఇవన్నీ వాళ్ళ ఆహారంతో తీసుకుంటూ మనం మెడిసిన్స్ వాడుకోగలిగితే సో వీటికి మెడిసిన్స్ తోటే మనం కంప్లీట్ గా క్యూర్ చేసుకునే దానికి అవకాశం. లైక్ హోమియోపతిలోనే కంప్లీట్ గా క్యూర్. ఎంత టైం పడుతుంది సార్? కొంతమందికి 3 నెలలు టైం పట్టొచ్చు, కొంతమందికి 6 నెలలు టైం పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది గ్రేడింగ్ అని చెప్తాం. సో దీంట్లో ఎలాగంటే కొన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటాయి. సో వాటిని సివియారిటీని బట్టి, పేషెంట్ కు ఉన్న కంప్లైంట్స్ ని బట్టి సో ఒక్కొక్కరికి ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు రెగ్యులర్ గా మనం వాడుకోగలిగితే మనం మెడిసిన్స్ తోటే తగ్గించు. సో దీన్ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు అంటారా హోమియోపతి ద్వారా? మనం వాడే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా సో కంప్లీట్ గా దీన్ని మళ్ళీ రాకుండా చేసేదానికి కూడా మన జెనెటిక్ మెడిసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. వితౌట్ సర్జరీ, వితౌట్ ఆపరేషన్. నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.